దేవునికి మహిమ కలుగును గాక. మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిడ్డలకి ప్రభు మీ అందరినీ నిండారులుగా ఆస్వాదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు మిమ్మల్ని అనుదినము ఆస్వాదించాలని మేము అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనము. ఆయన చెప్తా ఉన్నాడు, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. ఇక్కడ ఈ యొక్క వాగ్దానాన్ని మనం గమనించేటప్పుడు యాకోబు యొక్క జీవితానికి మనం వచ్చేటప్పుడు యాకోబుతో ప్రభు చెప్తా ఉన్నాడు, అబ్రహామును నేను ఆస్వాదించాను, ఇస్సాకు నిన్ను ఆస్వాదించాను, నీ పితరుల దేవుడినైనా నేను నీ గర్భవాసములో రాజులు పుట్టులాగున, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుకునేలాగున, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నీ ద్వారా నెరవేర్చబడిలాగున నేను ఆస్వాదించబోతున్నానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్నింగ్ మన్నాను చూస్తున్న మీరందరూ, మనమందరము ఫలించి అభివృద్ధి పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరు కూడా అప్పులతో కానీ, వ్యాధులతో కానీ, బాధలతో కానీ, కష్టాలతో కానీ, సమస్యలతో కానీ, ఇరుకులతో కానీ ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. మీరు నేను సమృద్ధిగా ఉండాలి, మీరు నేను ఆశ్చర్యకరంగా ఉండాలి, మీరు నేను ఫలించాలి, అభివృద్ధి పొందుకోవాలని దేవుడు కోరుకోవడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ జరుగుతున్న ఒక విషయం ఏంటంటే, 17వ అధ్యాయం 1వ వచనంలో మనం ఫలించాలంటే, అభివృద్ధి పొందుకోవాలంటే ఆదికాండము 17:1 ప్రభువు అబ్రహాముతో చెప్తున్న మాటను మనం గమనించుదాం. ఏమంటాడంటే, నీవు ఏంటంటే నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుకోవాలని చెప్తా ఉన్నాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండమని చెప్తా ఉన్నాడు. అంటే నిందారహితులుగా మనం ఉండేటప్పుడు, కుట్రలు లేకుండా, కొరతలు లేకుండా మనం ఉండేటప్పుడు మనకు సర్వ సమృద్ధి కలుగుతుంది. మనం ఫలించి అభివృద్ధిని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, మీరు గమనించండి, ఆ ఎల్ షడాయ్ అనే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఏమన్నాడంటే, నా సన్నిధిలో నువ్వు నడుచుకో, నిందారహితుడవై నడుచుకో అని చెప్పి అబ్రహాం అనే పేరును మార్చి అబ్రహాముగా మారుస్తూ ఉన్నాడు. ఆ సర్వశక్తి గల దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. మాత్రమే కాదు, అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆకాశ నక్షత్రములను నువ్వు లెక్కించగలిగితే నీ సంతానమును లెక్కించగలుగుతావు, సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులను లెక్కించగలిగితే నీ సంతానమును లెక్కిస్తావని చెప్పి చెప్తా ఉన్నాడు. నీ ద్వారా సమస్త జనములు ఆశ్చర్యకరంగా ఉంటారు, నీ ద్వారా సమస్తమైన జనములు దీవెనకరంగా ఉంటారని. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ద్వారా అనేక మంది ఆశ్చర్యకరంగా మారుదురుగాక. నీ ద్వారా ఇతరులకు ఆయాసము కలగకుండా, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా, ఇతరులకు సమస్యలు కలగకుండా, ఇతరులందరూ కూడా ఆశీర్వాదకరముగా ఉండులాగున, ఇతరులందరూ కూడా దీవెనకరముగా ఉండులాగున, ఇతరులందరూ కూడా సమృద్ధిగా ఉండులాగున దేవుడు నిన్ను నిలుపునుగాక. అబ్రహామును బట్టి అబ్రహాం యొక్క సంతానం ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఆ యొక్క సంతానం అంతా, ఇశ్రాయేలు సంతానం అంతా ఆస్వాదించబడట్లు మనం చూస్తున్నాం. నీవు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందుకోవాలి, నువ్వు ఫలించి గొప్ప వ్యక్తిగా నువ్వు మారాలంటే ఏం చేయాలి? నిందారహితునిగా నువ్వు బ్రతకాలి, పాపము లేని వ్యక్తిగా బ్రతకాలి. యాకోబుకు కాదు ఆశీర్వాదం, యాకోబు ఇశ్రాయేలుగా మారినప్పుడే ఆశీర్వాదం. పాపము చేసేవానికి కాదు ఆశీర్వాదం, పరిశుద్ధంగా బ్రతికేవానికి ఆశీర్వాదం. దీవెనకరంగా బ్రతికేవానికి, దేవుని మాటలు వింటూ బ్రతికేవానికి, ఆజ్ఞలు వింటూ బ్రతికేవానికి ఆశీర్వాదం ఉన్నది. దేవుడు నిన్ను నిండారులుగా ఆస్వాదించునుగాక. దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే నిందారహితునిగా, పరిశుద్ధునిగా, ఆజ్ఞలను పాటిస్తూ నువ్వు బ్రతికినప్పుడు దేవుడు గొప్పగా నన్ను ఆస్వాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు మన దేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. దేశంలో గొడవలు, యుద్ధాలు లేకుండా సమాధానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం వింటున్న వాగ్దానం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం.
అదేవిధంగా ఆమెను ప్రయాణాలను బట్టి, ఉద్యోగాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. కనులు మూయండి, కనులు మూస్తే మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీ నామానికి మహిమ కలుగునుగాక. నీవు ఫలించి అభివృద్ధి పొందుకొను అని చెప్పినట్లుగా ప్రభా, అదిగు తండ్రి, ఫలించి అభివృద్ధి పొందుకొనులాగిన ప్రభా మీరు సహాయము చేయవలసిందిగా కోరుతా ఉన్నాను తండ్రి. ఎవరు కూడా తండ్రి కృంగిపోకుండా, కృషించిపోకుండా తండ్రి, నిర్మూలము కాకుండా, బలహీనపడకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి స్తోత్రాలు తండ్రి, సకల సమృద్ధితో వర్ధిల్లుదురుగాక, ఫలించుదురుగాక. అదేవిధంగా తండ్రి, మా దేశాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశము గొప్ప రక్షణలోనికి వచ్చునుగాక, మా భారతదేశము విడుదలలోనికి వచ్చునుగాక, గొప్ప ఉజ్జీవము భారతదేశంలో కలుగునుగాక, శాంతి సమాధానములు, నెమ్మది, ఆశీర్వాదము మా దేశంలో కలుగునుగాక, మా దేశంలో గొప్ప విడుదల కలుగులాగిన ప్రభా మీరు సహాయము చేయండి. మా దేశంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్స్, ప్రతి వ్యవస్థలు తండ్రి ఆశీర్వాదకరంగా, నెమ్మదికరంగా ఉండునుగాక. మా దేశ రాజకీయము ఆశీర్వాదకరంగా ఉండునుగాక. రాజులు చక్కగా పరిపాలన చేయుదురుగాక. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు. ఈరోజు విశేషంగా వివాహ దినమును జరిపించుకుంటున్న బిడ్డలను, ఆ యొక్క వివాహ కార్యక్రమాలను మీరు ఆశీర్వదించండి. కుటుంబాలలో నెమ్మదిని, కుటుంబాలలో సమాధానమును, భార్య భర్తల మధ్యలో ఐక్యతను మీరు కలిగించుదురుగాక. అదేవిధంగా నా తండ్రి, జన్మదినాన్ని జరిపించుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించి, ఆ జన్మదినములను కూడా మీరు దీవించి అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన కార్యములు మీరు చేయుదురుగాక. ప్రయాణాలను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రయాణాలన్నిటి కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి. ప్రయాణాలలో గొప్ప నెమ్మదిని మీరు కలిగించుదురుగాక. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభువా. ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్ళే బిడ్డల యొక్క ఇంటర్వ్యూస్ను కూడా విజయవంతంగా చేయండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చునుగాక. అదేవిధంగా వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. వ్యాపారాలు కూడా ప్రభావితం చక్కగా జరుగుటకు మీరు సహాయం చేస్తూ దీవించి ఆస్వాదించండి. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.